ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. సమయంలో మరికొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరుద్దాం. దేవాతి దేవుని నామాన్ని గణపరుద్దాం. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యము నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్. ఈక రక్షకుడు యేసే, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై నా సర్వము నీకే అర్పింతున్. పూర్ణానందముతో నీకే అర్పింతున్. నిత్యారాధ్యములో నన్ను చేర్పించెన్, నిత్యారాధ్యములో నన్ను చేర్పించెన్. మేఘరథములపై రానై ఉన్నాడు, యేసు రాజుగా రానై ఉన్నాడు. ఆరాధింతును సాష్టంగా పాడి, ఆరాధింతును సాష్టంగా పాడి. స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్,
నిత్య ప్రేమతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినములో ఈ కార్యక్రమాన్ని మనము ప్రార్థన అనే అంశం, మెలకువ కలిగి ప్రార్థన చేయుట అనే అంశం మీద ఈ దినాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. కాబట్టి మనమందరం కూడా కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా ఈ దినములో ప్రభువా, నయనాదిగో ప్రభువా, ఏకీభవించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. దేవాదిగో ప్రభువా, ఈ దినాన్ని నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి నయనాదిగో మమ్మల్ని నాయన ఉత్తేజపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాదిగో ప్రభువా, ఈ సమయంలో మీరు తోడయుండి నడిపించండి. నయన వాక్యము విత్తబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చొప్పున నింపండి. నయన వాక్యం విత్తుతున్నప్పుడు నయనాదిగో ప్రభు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో నాయన మాకందరికీ సహాయం చేయండి. ఏకీభించిన వారందరూ వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి నీ సహాయము దయచేసి మీరు మహిమ పొందమని, ఆది నుండి అంశం వరకు మీరు అధ్యక్ష వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలను దీవించును గాక. ఈ దినములో మరియు ప్రత్యేకముగా మెలకు కలిగి ప్రార్థన చేయటం అనేటువంటి విషయం గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగంలో నుండి మనము నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో ఏకీభించినటువంటి మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చూసే ముందు మెలకువ ఈ లోకములో కొన్ని మెలకువలతో జీవిస్తూ ఉంటాం ప్రతి మనుష్యుడు కూడా. కాబట్టి ఈ లోకంలో కుటుంబ జీవితంలో చూస్తే మెలకువ కలిగి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. అలాగే మరి ఏదైనా మరి ఒక పని చేసినప్పుడు మెలకువ కలిగి పని చేస్తూ ఉంటాం. అలాగే మరి మనము ఏదైనా ఒక పని చేసినప్పుడు అది జాగ్రత్త కలిగి మరి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. అలాగే మన కుటుంబం కొరకు కూడా మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఏ విషయంలోనూ కుటుంబం బలహీనం చెందకుండా, ఏ విషయంలోనూ కుటుంబం బలహీనం పడకుండా మరి ఆ కుటుంబాన్ని కాపాడుకోవటం కొరకు, కుటుంబాన్ని రక్షించుకోవటం కొరకు, కుటుంబాన్ని భద్రతలో ఉంచుట కొరకు మెలకువ కలిగి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. కాబట్టి ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము అలాగే మెలకువ కలిగి మనం ప్రార్థన చేసిన వారిగా మనం ఉండాలి. అలాగే మనము ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షించబడి ఉన్న మన జీవితాలు మరి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా మనం మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయాలని దేవుని మాటల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని వాక్యంలో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య భాగాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి దేవుని వాక్య భాగాలు మనం చూడగలిగితే, దానికి ముందుగా మార్కు సువార్త క్రీస్తు శకము 56 సంవత్సరము అలాగే మరి 65 సంవత్సరంలో యెరూషలేములో ఈ యొక్క మరి మార్కు సువార్త వ్రాయబడినట్లుగా మనకి చరిత్ర తెలియజేస్తున్నది. గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని మాటను మనం చూస్తున్నాము. రండి 32వ వచనం నుండి మనం చూడగలిగితే అక్కడ దేవుని మాట తెలియచేయబడుతుంది. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు.
అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. ఎందుకనంటే మనం జాగ్రత్త కలిగి మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని మాట మనం చూడగలుగుతున్నాం. మన జీవితంలో మెలకువ అనేది చాలా అవసరత. చూడండి, మన యొక్క కుటుంబీకులు చెప్తూ ఉంటారు, ఒకవేళ ఎవరైనా మనకి శత్రువులుగా లేకపోతే పడలేనటువంటి వారు, లేకపోతే మన కుటుంబం మీద అసూయ కలిగినటువంటి వారు, అలాంటి వారు ఉన్నప్పుడు ఒరే జాగ్రత్త, అటువైపు వెళ్తున్నాం, అలా వెళ్ళకూడదు అని చెప్పి రకరకాలుగా కొన్ని జాగ్రత్తలు మెలకువలు మనకు తెలియచేస్తూ ఉంటారు. అలాగే మనము కూడా క్రీస్తు జీవితంలో క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము మెలకువ కలిగి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని మాట తెలియచేయబడుతుంది. అది ఆయన అంటున్నాడు, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎందుకనంటే ఆయన రాకడ ఎప్పుడు సమీపించునో, ఆయన ఎప్పుడు మరి రాబోతున్నాడో అది ఎవరికి తెలియదు. అందుకనే దేవుని వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట, ఆయన అంటున్నాడు, ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. గనుకనే దేవాది దేవుడు ఆయన మనకు మెలకువను నేర్పించి ఆయన మరల ఏ సమయంలో వస్తాడో మనం మెలకువ కలిగి ఉండాలని దేవుని మాట మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే మరి మన పరిశుద్ధ గ్రంథములో కన్యకుల గురించి మనం చూస్తూ ఉంటాం. 10 మంది కన్యకులు మరి వారు సిద్ధపాటు కలిగి ఉండమన్నప్పుడు, వారు మెలకువ కలిగి ఉన్నప్పుడు రాత్రంతా వారు మెలకువ కలిగి ఉన్నటువంటి సందర్భంలో అందులో ఉన్నటువంటి 5 కన్యకులు సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి వారు ఉన్నారు. వారు సిద్ధుల్లో నూనె వారు సిద్ధపరచుకుని ఉన్నారు. ఆ ప్రభు అయినటువంటి పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. 5 అయితే మరి వారు సరిపోద్దులే, ఈ నూనె సరిపోద్దులే, ఆయన వచ్చేస్తారులే అనేటువంటి స్థితిలో, నిర్లక్ష్య స్థితిలో ఉన్నారు. 5 కన్యకులైతే వారు సిద్ధపాటు కలిగి వారు ఉన్నారు. మరి వారి సిద్ధుల్లో ఉన్న నూనె కాకుండా వారు మరి వేరేగా నూనె తెచ్చుకొని వారు ఉంచుకున్నారు. ఆ నూనె సిద్ధుల్లో నూనె అయిపోయిన వెంటనే మరలా ఆ తెచ్చుకున్నటువంటి నూనెను వేసుకొని వారు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి మరి 10 మంది కన్యకులు 5 కన్యకులను సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా, మెలకువ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ 5 వచ్చి నూనె అయిపోయిన తర్వాత మాకు కొంచెం నూనె ఇవ్వండి అంటే, ఇది మీకును మాకును చాలదు అని చెప్పి వారు తెలియజేసినప్పుడు వారు అంగడికి వెళ్ళి వారు నూనె తెచ్చుకున్నంతలో పెండ్లి కుమారుడు వచ్చి ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. వారితో ఆయనతో పాటు కూడా 5 కన్యకులు ఆయనతో ఎత్తబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పెండ్లు విందులోనికి వెళ్ళిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఈ సిద్ధుల్లో నూనె అయిపోయినటువంటి వారు వచ్చి చూసినప్పటికీ, ఆ స్థలానికి వచ్చినప్పటికీ అక్కడ ఈ 5 లేరు. పెండ్లి కుమారుడు వచ్చారు, వెళ్ళిపోయారు అని తెలుసుకున్నారు. అప్పుడు మరలా ఆ యొక్క మరి పెండ్లు విందులోనికి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మరి వీళ్ళు వెళ్ళి ఆ తలుపు తడుతున్నారు, తలుపు తీయలేదు. ఎందుకనంటే మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. ఎందుకనంటే ప్రియమైన వారులారా, సిద్ధపాటు మెలకువ అనేది చాలా అవసరమైనది. 5 కన్యకులు మెలకువ కలిగి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు రాకడ గురించి వారు దేవుడు అద్భుతమైన రీతిలో మరి వారిని దర్శించినట్లుగా, మరి యేసు ప్రభు వారితో పెండ్లి కుమారుడైన లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో వారు ఎత్తబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సిద్ధపడిన కన్యకులు మరి మెలకువగా ఉండి ప్రభు రాకడను ఎదురు చూసి వారు దేవునితో పెండ్లి కుమారునితో ఎత్తబడి ఉన్నారు. అలాంటి సిద్ధపాటు కలిగి మెలకువ కలిగి మనము ఉండాలని ప్రభు లేఖనాల ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుగురిండే దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. లోకా రాసిన సువార్త 12:37-40 చూస్తే, మెలకువగా ఉండి ప్రభు రాకడను ఎదురు చూసేవారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎవరైతే మెలకువగా ఉండి ప్రభు రాకడ కొరకు మరి సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తామో వారు ధన్యులు, వారు ధన్యుల లిస్టులోనికి వెళ్తారు
అని దేవుని మాటను మనం చూస్తున్నాం. అట్టి ధన్యత నీ జీవితంలో, మన జీవితాల్లో కలిగి ఉండాలంటే మనం తప్పగా మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని మాట తెలియచేయబడుతుంది. ఎందుకనంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయటం ద్వారా శోధన మన ఇంటికి కానీ, మన యొక్క జీవితానికి కానీ, మన యొక్క ఒంటరి జీవితాలకు కానీ, లేకపోతే కుటుంబ జీవితాలకు కానీ సమీపించదని దేవుని మాటలు తెలియచేస్తున్నాయి. అందుకు రెండే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే శోధన సమీపించదని మరి దేవుని యొక్క మాట ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి, దేవుని వాక్య భాగంలో నుండి మనం చూడగలుగుతున్న మాట మత్తయి సువార్త 26:38 కూడా చక్కనైనటువంటి మాట రాయబడి ఉన్నది. యేసు ప్రభువు వారు పేతురును జెబెదయి కుమారులు ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆయనకి ఇష్టమైనటువంటి చోటు మరి గెత్సేమనే తోట, ఆ స్థలానికి వెళ్ళి అక్కడ వారికి తెలియచేస్తున్నారు, మీరు ఇక్కడనే ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయడని, నాతో కలిసి ప్రార్థన చేయడం దేవుని మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకనంటే వారితో కూడా చెప్తున్నాడు, శోధన సమీపించబడుతూ ఉన్నది కాబట్టి శోధన ఎదుర్కోవాలంటే మెలకువగా ఉండాలి అని చెప్పి దేవుని మాటను మనం చూడగలుగుతాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటను, దేవుని వాక్య భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ చక్కనైన మాటను మనం చూస్తూ ఉంటాం. అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుకును చింతాక్రాంతుడొకటుకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రియమైన వారులారా, ఆ ప్రాణము మరి దేవుని మాట అక్కడ మనం చూడగలుగుతున్నాం. మరణమగునంతగా మరి ఆ దుఃఖంలో ఆయన ఉన్నాడు. మరి ఇక్కడ మీరు ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా మరి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడగలిగితే ఈ యొక్క బహుభయంకరమైనటువంటి కరోనా వైరస్ యొక్క మరి పరిస్థితుల్లో పడి, అనారోగ్యాలతో పడి, వైరస్తో బాధపడుతూ చనిపోతున్న వారు ఎంతోమందిని మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఎంతోమంది హాస్పిటల్లో బాధపడుతున్న వారిని మనం చూడగలుగుతున్నాం. మరి ఇలాగ ఎంతోమంది మరి కుటుంబాలలో ఒకరికి ఒకరు చేదోడు ఓదోడు లేకుండా బాధపడుతున్న వారిని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే కుటుంబాల్లో ఉన్నటువంటి బంధుత్వాన్ని వేరు చేసినటువంటి కరోనా వైరస్ పరిస్థితులు మన మీద ఎంతైనా ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. వాటి నుండి మనం బయటికి రావాలి అని అంటే, వాటి నుండి మనము విడుదల పొందాలి అని అంటే మనము మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క అనుకూలమైనటువంటి రీతిలో మనం ముందుకు కొనసాగితే తప్పనిసరిగా అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని దేవుడు విడుదల చేసి ఆయన కాపుదలనిచ్చి ఆయన నడిపించగలిగినటువంటి సమర్థుడు. ఏ విధమైన శోధన మన మీదకి సమీపించకుండా దేవాది దేవుడు మనకి కాపుదలగా ఉండి తోడై నడిపించగలనని దేవుని మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం, మరణమగనంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండి అని చెప్పి యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు మరి ప్రియమైన వారులారా, వారు మెలకువ కలిగి ప్రార్థన చేయటానికి సిద్ధపడ్డారు. కానీ అపవాది శోధించినప్పటికీ దేవాది దేవుడు వారిని ప్రశ్నిస్తూ మేల్కొలుపుతూ వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మెలకువ లేక మత్తులై ఏలోక పరిస్థితుల్లో పడి మనము ప్రార్థన చేయలేకపోతున్నామా, మెలకువ కలిగి మనం ఉండలేకపోతున్నామా, దేవుని యొక్క సన్నిధిని గణపరచలేకపోతున్నామా? అలాగే ఉన్నట్లయితే ఈరోజే మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి ఈ రోజు నుండి ప్రారంభించు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ విధమైన శోధన సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడగలడని దేవుని మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని ఒక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో మనం చూస్తాం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:6 చూస్తే, నిద్రపోక మెలకువగా నుండి మత్తులము కాకుందుము అని చెలవిస్తుంది. మత్తులం కాకూడదు. తిండిపోతులై మత్తులైపోవడం, లేవలేకపోవడం, ప్రార్థన చేయలేకపోవడం, వాక్యం చదవలేకపోవడం, ఇవన్నీ అపవాది పెడుతున్నటువంటి ప్రలోభాలు.
కాబట్టి వాటి నుండి మనం విడుదల పొందడానికి మనం మెలకువ కలిగి రాకడ సమయంలో ప్రభు అయిన దేవాది దేవుడు ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఆ యొక్క 5 సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండి పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసి పెండ్లి కుమారునితో పాటు ఎత్తబడినట్లుగా మనము కూడా మెలకువ కలిగి మనం ప్రార్థన చేస్తే మనకు ప్రతిఫలం వస్తుంది. ఆయన రాకుడి కొరకు మనం ఎదురు చూస్తే ధన్యుల లిస్టులోనికి వెళ్తాం. దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని ఎత్తు పెట్టుకొనగలడు. ఎందుకనంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే ఒక విషయాన్ని చెప్తాను, దయచేసి గమనించండి. ప్రియమైన వర్లారా, దయచేసి గమనించండి. ఒక గ్రామంలో ఒక రజక్ అనగా చాకలివాడు గ్రామంలో ఉన్నటువంటి అధికారులు బట్టలు, అలాగే అనేకమైన కొంతమంది బట్టలు ఉతికి మరి ఇస్త్రీ చేసి వారు ఇస్తూ ఉండేవారు. ఆయన వృత్తి అది. ఆయనకి ఒక గాడిద ఉంది, ఒక కుక్క ఉంది. అయితే ఈయన గాడిద ఎందుకన్నానంటే బట్టల మూటలు కట్టుకొని ఆ మూటలు దాని మీద వేసుకొని తీసుకుని వెళ్ళేవాడు. అంటే ఆ దినాల్లో మరి వాహనాలు ఏమని అంటే గాడిదలే గనుకనే ఈ విధంగా వాహనంగా వాడుకుండేవాడు. నమ్మకముగా ఉండేది ఆ గాడిద. అలాగే ఇంటి కాపలా కాయడానికి కుక్క మరి చాలా నమ్మకంగా ఉండేది. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే మరి ఈయన వెళ్ళాడు, బట్టలన్నీ ఉతుక్కొచ్చాడు, ఇస్త్రీ చేశాడు, మరి చాలా కష్టపడ్డాడు, అవన్నీ మరి జాగ్రత్తగా ఉంచాడు. అయితే బాగా మస్తుగా పడుకున్నాడు. అదే రాత్రి సమయంలో దొంగలు వారి ఇంట్లో పడ్డారు. దొంగలు ఎప్పుడైతే వారి ఇంట్లో పడ్డారో ఆ సమయంలో మరి గాడిద అరువడం మొదలుపెట్టింది. గాడిద అరుస్తూ ఉంటే ఆ యొక్క చాకలివాడు ఏం చేస్తున్నాడో తెలుసా? యజమాని ఆయన అది అలాగే అరుస్తుంది, దానికి తిండి ఎక్కువైపోయింది అని చెప్పి అనుకున్నాడు. లేచాడు, పడుకుని పోయాడు. రెండోసారి అరిచింది, మరలా లేచాడు, పడుకుని పోయాడు. మూడోసారి అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది? అది కుక్క అరవాలి కదా, ఒకవేళ ఏమైనా జరిగితే అదెందుకు అరుస్తుంది అని చెప్పేసి ఆడు వచ్చి ఏం చేశాడంటే ఆ కావుడు బద్ద మూలనున్న కావుడు బద్దను తీసుకొచ్చి దాన్ని చితక బాధేశాడు. బాధినప్పుడు అది పాపం చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ అలాగ ఉండిపోయింది. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే అలాగా అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుని పోయాడు. ఆ తర్వాత మరి తెల్లవారుజాము అయింది. అయినప్పుడు గబగబా లేచి వచ్చాడు. వచ్చి చూసుకున్నప్పటికీ ఆయన అన్ని బట్టలన్నీ బాగు చేసినటువంటి బట్టలన్నీ కూడా ఏ ఒక్కటే లేదు. దొంగలు పడ్డారు. దొంగలు ఆ బట్టలన్నీ ఎత్తుకుపోయారు. ప్రియమైన వారులారా, గమనించండి. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో గాడిద నా క్షేమం కోరి అరిచింది, లేపింది, కానీ నేను దాన్ని గ్రహించలేకపోయాను. మత్తుడినై నేను పడుకుని పోయాను, దాన్ని అనవసరంగా శిక్షించాను అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే ఆ కాపల కుక్క కాయాలి, కానీ గాడిద కాసింది. ఎందుకంటే తన యజమానునికి మేలు చేయాలని. ఎందుకంటే తన యజమానుని యొక్క మరి ఆ యొక్క ఆహారం తింటుంది, ఆ యొక్క బాధ్యత వహిస్తుంది. కాబట్టి యజమానునికి మరి మేలుకరంగా ఉండాలని గాడిద విశ్వాసం చూపించింది. కానీ యజమానుడు గుర్తించలేకపోయాడు. ఆయన మెలకువ కలిగి లేకపోయినందువలన నష్టం జరిగింది. కాబట్టి మెలకువ కలిగి లేకపోతే మన జీవితాల్లో కూడా నష్టం కలుగుతుంది. జాగ్రత్త. అందుగురిండే మెలకువ కలిగి ప్రార్థన చేయి, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. మెలకువ కలిగి ప్రార్థన చేయి, నీ జీవితం అద్భుతమైన రీతిలో కొనసాగుతుంది. మెలకువ కలిగి ప్రార్థన చేయి, నీ యవ్వన కాలపు జీవితము ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. మెలకువ కలిగి ప్రార్థన చేయి, దేవుడి గొప్ప స్వస్థత, గొప్ప విజయం, ఆశీర్వాదాన్ని పొందగలం. అందుకు దేవుని యొక్క రాకడ కొరకు మనము కూడా మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన వారులారా, గనుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. లోకంలో 4 విషయాలు నేను తెలియజేస్తున్నాను, దయచేసి గమనించండి. మొదటిగా మనం చూస్తున్నాం, లోకముతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. మన ఆత్మీయతలో వర్ధలు చేసుకోవడానికి. రెండవదిగా సంఘముతో సహవాసం కలిగినప్పుడు మనం మెలకువ కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని రాకడలో ఎత్తుబాటు కొరకు మనము ఎదురు చూస్తూ కన్యకల వలె 5 కన్యకలు మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఎలాగైతే ఎదురు చూసి ప్రార్థించి ఉన్నారో వారు ధన్యుల లిస్టులో ఉన్నారో
వారు ఎత్తబడ్డారు. అలాగే మూడవదిగా దేవుని రాకడలు ఎత్తబడ్డ కొరకు మనం ఎదురు చూస్తూ మెలకువగలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా దేవుని ఆశీర్వాదములు నీ ఇంటి నుండి కొరకు మెలకువతో ప్రార్థన చేయాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. ఈ ఆశీర్వాదాలు యాకోబు జీవితంలో జరిగాయి. యాకోబు మరి తన ఇంటిని తన తల్లిదండ్రులను విడిచి ఆయన వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో హెబ్బేకు రేవు దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ తన యొక్క జీవితాన్ని తన పశ్చాత్తాపాన్ని చూసుకున్నాడు. గనుకనే అక్కడ దేవునితో ఎలాగైనా దేవుని సన్నిధిలో నేను పశ్చాత్తాపం దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఆయన ఇష్టపడ్డాడు. ఆ తెల్లవార్లు రాత్రంతా హెబ్బేకు రేవు దగ్గర పెనుగులాడాడు దేవునితో, మనుషు కుమారునితో. ఆయన ఆ తెల్లవారుజాములో మరి దేవుని చేత అభిషేకింపబడిన వాడే, ఆశీర్వదించబడిన వాడే ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కారణం ఏమిటంటే యాకోబు మరి దేవుని సన్నిధితో తెల్లవార్లు మెలకువ కలిగి దేవునితో పోరాడి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అప్పటి వరకు యాకోబు అనబడినటువంటి వాడు ఇజ్రాయేలీయుడిగా దీవించబడ్డాడు. యాకోబు అనబడినటువంటి వాడు ఆశీర్వాదకరమైన మనిషిగా దేవుని కుమారుడిగా దీవించబడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం, మనం మెలకువ కలిగి ప్రార్థన చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. మనం చూడగలిగి ఉన్నాం, చక్కనైన మాటలు మనము తెలియచేయగలుగుతూ ఉన్నాం. మొదటిగా మనం చూసాం కదా, లోకంతో జీవిస్తూ ఉన్నప్పుడు మనం లోకంలో మెలకువ కలిగి మనం జాగ్రత్తగా జీవించాలి, దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. అలాగే మన ఆత్మీయ జీవితంలో స్థిరత్వాన్ని మనం నిలుపుకొని దేవునికి మహిమార్థంగా ఉండుట కొరకు సంఘముతో సహవాసం కలిగి ఉన్నారు. సంఘంలో రకరకాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు, రకరకాలు కలిగినటువంటి వారు ఉంటారు. కాబట్టి మెలకువ కలిగి మంచిగా సంఘముతో పరిశుద్ధులతో సహవాసం కలిగి దేవునిలో ముందు కొనసాగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆయనతో ఎత్తబడగలిగని దేవుని మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే దేవుని రాకడలో ఎత్తబడి కొరకు మరి సిద్ధపడిన కనికల వలె మనము సిద్ధపడగలిగిన వారిగా ఉండాలని, మెలకువగా ఉండి ప్రార్థించి దేవునితో మనం ఎత్తబడి వారిగా ఉండాలని దేవుని మాట చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూస్తాం యాకోబు జీవితంలో జరిగినటువంటిది, దేవుని ఆశీర్వాదమును తన ఇంటి నుండి కొరకు మెలకువతో ప్రార్థన చేసినప్పుడు ఆ మెలకువ ప్రార్థన నీ ఇంటికి, నీ గృహానికి, నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. శోధన జయించిన వాడిగా సోదరును నీ యొద్దకు కానీ నీ కుటుంబం యొద్దకు రాకుండా దేవుని యొక్క సహాయము ఆశీర్వాదం దేవునికి ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? అలా ప్రార్థన చేయగలిగితే నువ్వు ధన్యుడు అవుతావు. అలా ప్రార్థన చేయగలిగితే నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. అలా ప్రార్థన చేయగలిగితే నీవు ఆశీర్వాదాలు పొందగలవని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ నిమిత్తము మత్తయి సువార్త 24:42 ప్రకారంగా ఏ దినము ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి అని ప్రభు తెలియజేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క మాటలో ఏ దినము, ఏ సమయము, ఏ గడియో తెలియదు. ఆయన దొంగ వలె వస్తాడు, దొర వలె వస్తాడో తెలియదు. కాబట్టి మెలకువ కలిగి సిద్ధపాటును మన జీవితంలో ఉంచి ప్రభు కొరకు మనం ప్రార్థన చేద్దాం, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన రీతిలో నీ ప్రార్థనను బట్టి శోధన సమీపించకుండా దేవుడు విజయాన్ని ఇచ్చి నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలిగజేసి ప్రభు రాకడలో ఎత్తబడే యొక్క అవకాశాన్ని నీవు పొందుకోవాలని ఇష్టపడితే ఆయన తప్పనిసరిగా ఆ అవకాశం నీకు ఇచ్చి నిన్ను నడిపించగలడని ప్రభు లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? అలాగే ఇష్టపడితే మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, ప్రభాదిగునైనా ఇంతవరకు నాయన మెలకు కలిగి ఉండు జాగ్రత్త. ఎందుకని అంటే అపవాది శోధించి బలహీనం చేసి నయనాదిగో ప్రభు కుటుంబాల్లో, నయనాదిగో జీవితాల్లో నయన బలహీనం చేసి నీకు దూరము చేయాలని ఇష్టపడుతున్నటువంటి నయనా ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి విడుదల చేసి నయనాదిగో ప్రభువా నీవు మాతో ఉండాలని, నయన మేము నీతో ఉండాలని ఇష్టపడి నయన నువ్వు పిలుస్తున్నావు, ఆహ్వానిస్తూ ఉన్నావు. దేవాదిగో ప్రభువా మేమందరము నీ సన్నిధిలో ప్రభువా మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేసి శోధన సమీపించకుండా దాని విడుదల కొరకు, కుటుంబ క్షేమము కొరకు, కుటుంబాలు రక్షణ కొరకు, నయనాదిగో బిడ్డలు రక్షణ కొరకు, అనేక మంది యవనస్తులు బలహీనమైపోతూ ఉన్నారు. అలాంటి యవనస్తులు రక్షణ కొరకు దేవాదిగో మేము మెలకువ కలిగి ఉండి ప్రార్థించటానికి, దైవాన్ని రాకడ కొరకు మేము మెలకువగా ఉండి ప్రార్థించటానికి నాయనాటి సహాయము నాకు మాకందరికీ దయచేయండి.
దేవా మీరే మహిమ పొందండి. ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. దేవా మీ ఆశీస్సులతో వారిని నింపండి. ఈ భయంకరమైన ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూల పరిస్థితులుగా మార్చండి. నాయన వారి జీవితాలు మీరు కాపాడి ఆశీర్వాదకరంగా నడిపించి నాయన అదిగో నీ రాకడ వరకు మెలకువ కలిగి ఉండి ప్రభాదిగో నేను తండ్రి నిన్ను ఎదుర్కొనే గొప్ప భాగ్యము, అట్టి ధన్యత, అట్టి ఆశీర్వాదం పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకును దయచేయమని మీరే మహిమ పొందమని ఈ వాక్యము నీ మాటలు ప్రభు ప్రతి హృదయాల్లో ఫలింపు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి.